సజెస్ట్ చేసిందని అనుకోవాలా? ఒక ఆలోచించి కసరత్తు చేసి అక్కడి నుంచి బరిలోకి దిగారు ఆయన. మేబీ టీడీపీ మీద ఒత్తిడి తెచ్చి చేసినట్టున్నారు, అది ఆయన తీసుకున్నట్టున్నారు. టీడీపీ మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయింది అదే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురం ఆయన లెక్కన అదేదో 80,000 90,000 కాపులు ఉంటాయి కాబట్టి అది అంటే నేను కాపులకి కాదు, నేనేం కులపు ఇది కాదు అని చెప్తారు ఆయన. కానీ కాపు లీడర్ గానే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇంకో కాపు లీడర్లు కూడా అంగీకరించట్లా, ముద్రగడ లాంటి వాళ్ళని. ఇప్పుడు అక్కడ వర్మ నుంచి కంట్రోల్ కావాలంటే సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబుతో చెప్పి చేయించుకున్నారు అంతే. ఇప్పుడు భీమవరం ముందెళ్ళారు, భీమవరంలో వాళ్ళ 3-4 కలిసారు కదా, తెలుగుదేశం వాళ్ళని బీజేపీ వాళ్ళని కలిసినప్పుడు అక్కడ అడిగారట, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు నాన్ లోకల్ అని మీరు ఇబ్బంది పడతారు, మేము ఎందుకు చెబుతున్నాం అర్థం చేసుకోండి. ఇక్కడ సాధారణంగా వ్యాపారాలు బ్యాచ్ ఇదంతా, పొలాలైనా వ్యవసాయం ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగరు ఇక్కడ జనాలు. ఈ ఎవడైనా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి పంచాయతీలు అడుగుతుంటారు, మీరేమో ఇక్కడ ఉండరు, అందుబాటులో ఉంటారు. స్థానికంగా గోదావరి జిల్లాలంతా అట్టగే ఉంటది, భీమవరం కాస్త ఎక్కువ వ్యాపార కేంద్రం కాబట్టి అందుకని మీరు అర్థం చేసుకొని మాకు మీ మీద మీరు మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారని చాలా గౌరవం. గాని అసలు పాయింట్ ఇదే అని చెప్పేటప్పటికి ఆయన తన ఆలోచన మార్చుకుని అప్పుడు మళ్ళీ వాళ్ళతో కూర్చుని ఏది బెటర్ అనుకుంటే, కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అయితే బెటర్. క్రిందసారి కూడా కాపులు ఎక్కువగా ఉన్న చోట అనే కదా భీమవరం. అయితే వాటన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ ఉందంటే పిఠాపురం. అందుకని ఇప్పుడు అది ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి వచ్చారు. పిఠాపురం మీద ఇప్పుడు ఈయన వచ్చారని వైసీపీ సీరియస్ కసరత్తు పెట్టిందా? ఎందుకంటే 7 నెలల క్రితమే ఆయన వారాహి 2 అనుకుంటా 2 or 3 అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ